ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మేడం ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? అది ఎలా చేస్తారు మేడం? దేనికోసం చేశారు మేడం? నా చిటి తల్లి, నా చిటి తల్లి, నా చిటి తల్లి. 11:30కి టిఫిన్ తీసుకొని వెళ్తుంది. ఆ 10కి వచ్చి ఎప్పుడు చేసిపోయిండో ఏమో అర్థమైతే లేదు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ స్నేహలత గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, కుకట్పల్లి ఇన్సిడెంట్ మీరు వినే ఉంటారు ఆల్రెడీ. నిన్న నుంచి నడుస్తుంది ఇష్యూ. అంటే 12 years గర్ల్ని ఇంట్లో ఎవరు లేని టైంలో తెలియని వ్యక్తి రావడము, చంపేయడం కూడా జరిగింది. కొంతమంది అయితే అఘాయిత్యం కూడా చేయడానికి ట్రై చేశారని ఒక టాక్ నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా సంజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, విచారిస్తున్నారు అని అంటున్నారు. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మామూలుగా అనాలైసిస్లో చూసుకుంటే బయట సమాజంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే, ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి, పక్కన పెట్టుకుని తిరగాలా, ఇంకా వెళ్ళాలా అంటే ఏం చెప్తారు? నార్మల్గా అయితే ఒక మనిషికి రోజుకి 60,000 నుంచి 70,000 దాకా ఆలోచనలు వస్తాయి ఒక రోజుకి. దాంట్లో 80% నెగటివ్నే ఉంటాయి, ఓన్లీ 20% పాజిటివ్ ఉంటాయి. దాన్ని మనం పాజిటివ్ని ఎక్కువ తీసుకుంటున్నామా, నెగిటివ్ని ఎక్కువ తీసుకుంటున్నామా అన్న దాని మీద ఉంటుంది. ఇంకా అది ఎదుట అలా ఆలోచన బట్టి ఉంటుంది తప్పితే మనం ఎంతకని సెక్యూరిటీగా ఉంటాం. ఒక మనిషి అతుక్కొనే తిరగడం అయితే కుదరదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేయాల్సిందే. వాళ్ళ కరిక్యులం ఒకటి, వాళ్ళ స్టడీస్, వాళ్ళ యాక్టివిటీస్, వీటన్నిటికీ స్పెండ్ చేయాలి, ఇంట్లో నడవాలి అంటే ఖచ్చితంగా ఇద్దరు వర్క్ చేయాల్సిందే. సో మన ఆలోచన మార్చుకోవాలి తప్పితే మనం ఎంతసేపు పట్టుకొని తిరుగుతాము. ఇప్పుడు అతనికి ఆ ఆలోచన వచ్చింది అంటే అది అతని మైండ్, అతని బిహేవియర్. ఎందుకు అంత వేర్డ్గా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏమంటే ఎవరినైనా అడిగితే ఏమంటారంటే మాకు టైం లేదు అంటే, మనకి ఇప్పుడు 80% ఆలోచనలు నెగిటివ్గా ఉండి 20% మాత్రమే ఉంది అంటే మనం ఆ 20% మీద వర్క్ చేస్తే అవి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఆ వర్క్ చేయడానికి టైమే లేదు ఎవరికి. ఎవరు చూడు ఫాస్ట్ తొందరగా అయిపోవాలి, తొందరగా రిజల్ట్ వచ్చేసేయాలి. ఎలా వస్తుంది? ఇప్పుడు ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, ఫిజికల్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, డాక్టర్ దగ్గర పోతాం. సైకలాజికల్ ఇష్యూస్ వస్తే బాబాల దగ్గరికి, పూజలు, మంత్రాలు. అసలు ఈ రెండింటి మధ్యలో మేము ఒకరు ఉన్నాము, మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. అంటే మేము మా సైకాలజిస్ట్ అనగానే ఏంటంటే మాటలే కదా, ఎవరమైనా మాట్లాడవచ్చు. మాట్లాడడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని అంటారు కదా. ఇప్పుడు నేను మీకు ఒక బనానా ఇచ్చాను అనుకోండి, నార్మల్గా తీసుకుంటారు. నిన్న పూజలో పెట్టాను అన్నాను అనుకోండి, ఎమ్మడే కళ్ళకద్దుకుంటారు మీరు. అలానే అందరూ మాట్లాడగలుగుతారు, కానీ మేము మాట్లాడేది ఏంటిదో మా దగ్గరకు వస్తే తెలుస్తుంది కదా. మూసలో పోస్తేనే తీర్థం అవుతుంది జలం. అలానే మేము మాట్లాడేది. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, ఈ రెండింటికి మధ్యలో, డాక్టర్లకి బాబాలకి మధ్యలో ఒక్కసారి మాది ప్రయత్నం మమ్మల్ని చేయనియండి. అయితే ఆ మదర్ అంటుంది కదా మేడం, మేము ఎవరితో కొట్లాడలేదు, మాకు ఎవరితో గొడవలు లేవు, అసలు కావాలంటే నేను ఉద్యోగం చేసే దగ్గర వచ్చి అడగండి, నా గురించి చెప్తారని అంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఏదో మాకు బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఆ అనుమానంతో నేను చంపాను అన్నట్టుగా ఒక టాక్ అయితే నడుస్తుంది. అంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్నా, అంటే మామూలుగా అపార్ట్మెంట్లో ఇళ్లలో చూస్తామని చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి, పక్క వాళ్ళతోటి వీళ్ళతోటి. అంటే కోపమే దీనికి కారణం అంటారా? గొడవలు, కోపం ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది? అంత ఎందుకు ఎక్స్ట్రీమ్గా ఆలోచించాలి? ఇప్పుడు నీకు కోపం వచ్చింది, ఓకే, బాగానే ఉంది. అంతకుముందు కూడా అందరికీ కోపాలు వచ్చేవాళ్ళు. ఇలా చంపుకోవడం అయితే ఇక్కడ లేదు. అది కూడా పిల్లల్ని, టార్గెట్ పిల్లలే, చిన్న పిల్లల్ని మనము మామూలుగా పువ్వుని మొగ్గగా ఉన్నప్పుడు తుంచితేనే మనం కోపడేవాళ్ళం. అది ఇంకా పూస్తుంది కదా, ఎందుకు అలా అని. అలాంటి పిల్లల్ని, అంత చిన్న పిల్లని పట్టుకొని అలా చంపాలని అనిపించిందంటే ఆయన బిహేవియరు, ఆయన థాట్ ప్రాసెస్ ఎంత భయంకరంగా తయారయ్యాయి. ఎందుకు తయారయ్యాయి? ఎవరు లేరా ఇంట్లో? ఫ్యామిలీ మెంబర్స్ లేరా? ఆయన ఏం చదువుకున్నాడు, ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇవన్నీ
కనుక్కోవాలి. ఇవన్నీ కనుక్కుంటే కానీ మనకు ఒకటి తెలుస్తుంది ఎస్ కదా. ఇప్పుడు మన రెంట్కి ఇచ్చేప్పుడే అన్నీ చూడాలి అంటే మనము ఎంతసేపు చూసినా పాస్పోర్ట్, ఆధార్ కార్డు ఇవే చూస్తాం తప్పితే అతను ఎలా ప్రవర్తిస్తాడు ఏంటి అనేది ఏంటి అనేది చూడం కదా. మనతో కలిసి ఉంటుంటే తెలుస్తుంటది. అందులో ఇంతకు ముందు ఎట్లుండేదంటే పక్కన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా మనకు తెలిసేది, కొద్దిగా టైం స్పెండ్ చేసేవాళ్ళు నైబర్స్తో. కానీ ఇప్పుడు అట్లా టైం లేదు, ఇంట్లో సర్దుకోవడానికే టైం సరిపోవట్లేదు. శాలరీస్ కోసం పరిగెత్తడము, జాబ్స్ కోసం పరిగెత్తడము, పిల్లల యాక్టివిటీస్ కోసం పరిగెత్తడము, వీటితోనే సరిపోతుంది. ఇంకా ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియట్లేదు. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మేడం క్రైమ్ అనేది చాలా పెరిగిపోయింది. మీరు అన్నట్టుగానే మనిషి యొక్క మనస్తత్వం కానీ ఇవన్నీ కూడా క్రూరంగా ఆలోచించడం, క్రూరం అంటే ఇంకా దారుణం అనమాట, చంపేసే వరకు వెళ్తున్నారు. అంటే ఎందుకు ఇలా తయారవుతున్నారు, అటు మహిళలే కానీ ఇటు పురుషులే కూడా చూసుకుంటే ఇంత క్రిమినల్ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడున్న టైం ప్రకారం అయితే న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంట్లో ఇంతకు ముందు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, మంచేదో చెడేదో చెప్పేవాళ్ళు. ఒకవేళ ఏదైనా బాధ అనిపించినా, ఏదైనా ఇష్యూ ఫేస్ చేసినా కూడా ఇంట్లోకి అమ్మా నాన్నకి చెప్పుకోలేకపోయినా కూడా పిన్ని బాబాయో మామ అత్తనో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, వాళ్ళకి చెప్పుకునేవాళ్ళు, అక్కడికి అది సాల్వ్ అయిపోయేది. ఇప్పుడు అక్కడ ఎవరితోని ఆలోచించేది లేదు, ఎంతసేపు గూగుల్లో నొక్కుతున్నారు. కడుపులో నొప్పి వస్తుందన్నా కూడా గూగుల్లో నొక్కి టాబ్లెట్లు వేసుకుంటున్న టైం ఇది కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంటుంది. ఇప్పుడు గూగుల్లో నొక్కామనుకోండి, తలనొప్పి వస్తుందని నొక్కామనుకోండి, మనకి నార్మల్గా మైగ్రేన్ నుంచి ట్యూమర్ దాకా చూపిస్తుంది. సో ఇందులో ఈ కేటగిరీస్లో ఏది మనది, మన పెయిన్ దేంట్లో వస్తుంది, అదొక స్పెషలిస్ట్ మాత్రమే చెప్పగలుగుతాడు. కానీ మనం అక్కడ దాకా పోము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మనిషి యొక్క బిహేవియర్ అలా అలా థాట్ ప్రాసెస్ చేంజ్ అవుతుంటుంది. అసలు ఏంది ఇది, ఇప్పుడు మామూలుగా ఎంబీబీఎస్ చదివే వాళ్ళని చూడండి, అందులో కొంతమంది మాత్రమే సర్జన్స్ అవుతారు. అందరూ ఎంబీబీఎస్ చదివిన ప్రతి ఒక్కరు సర్జన్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎంబీబీఎస్ చదివేటప్పటికే వాళ్ళకి తెలుస్తుంది అసలు ఎలా ఉంటుంది, హ్యూమన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సర్జన్ అంటే కట్ చేయాలి, కట్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని అంటే కొంతమంది అసలు బేర్ చేయలేరు. అంటే నేను కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు మాకు ఎంబీబీఎస్లో చూపించినే మాకు ఒక్కొక్కసారి భయం వేసేది అనేసి. అలాంటి డాక్టర్లే చేయలేని పని ఇక్కడ మనుషులు ఈజీగా చేసేస్తున్నారు. ఎంత స్పాంటేనియస్గా అంటే చిన్న పిల్లను అంత ఫాస్ట్గా ఎలా చంపేయగలుగుతున్నారు అసలు. ఆ టైంలో అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? మన మైండ్ మీద, మన థాట్స్ మీద మనకి కంట్రోల్ లేనప్పుడు ఇంకా మనం ఎందుకు కదా. ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అంటే ఏం జరిగింది, ఇప్పుడు నువ్వు చేసిన బ్లాక్ మ్యాజిక్తోని నీకు వచ్చిన లాభం ఏంటి? నువ్వు పోయి జైల్లో కూర్చుంటావు. ఇప్పుడు నీకు ఆ మ్యాజిక్ చేసిన అతనికి ఎంత నష్టం జరిగింది, వీళ్ళకి ఎంత నష్టం జరిగింది, నీకు ఎంత నష్టం జరిగింది కదా. ఇప్పుడు అతనికి ఏం లేదు, చెప్పాడు అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ బాధపడాలి, నువ్వు బాధపడాలి. ఏముంది, ఇంకా రెండు ఫ్యామిలీస్కి లాసే కదా. ఏముంది, ఏం బాగున్నావు నువ్వు ఇది చేసి? పోనీ నీ వైఫ్కి ఎంత బాగాలేదు అని అంటే ఇప్పుడు ఎంత బాగుంటుంది, ఇప్పుడు ఎవరు చూస్తారు? నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే అసలు నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది? పిల్లల్ని 10th అయిపోగానే నెక్స్ట్ ఏంటి అని అడగడం కాదు. మీరు ఒక పని చేస్తున్నారంటే నెక్స్ట్ ఏంటి, దాని పర్యవసానం ఏంటి, ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుంది, దానికి మీరు రెడీగా ఉన్నారు, ఇవి ఆలోచించండి. న్యూక్లియర్ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆవిడ ఒకటి అవుతుంది, ఆవిడకి హెల్త్ బాగాలేదన్నారు, ఇప్పుడు ఎలా? ఇది ఆలోచించరా? మీరు ఇందాక అన్నారు కదా మేడం, సైకాలజిస్టులు డాక్టర్కి బాబాలకి మధ్యలో మేము ఉన్నామని అన్నారు కదా. ఒక సైకాలజిస్ట్ని కలవాలంటే చాలా డౌట్స్ వస్తాయి. సైకాలజిస్ట్ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, నేను బాగానే ఉన్నాను కదా. అదే చెప్పాను కదా, సైకాలజిస్ట్ అంటే మాటలు మాత్రమే చెప్తుంది. మాటలు ఏముంది, మాకు రావా మాటలు, మాకు తెలియని విషయాల మాకు వస్తాయి మాటలు. అందుకే చెప్తున్నాను కదా, మూసలో పోస్తేనే తీర్థము. మీరు మాట్లాడేది మాటలే, మేము మాట్లాడేది మాటలే, కానీ మేము మాట్లాడేదానికి వాల్యూ ఉంటుంది. మేము మాట్లాడేప్పుడు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్, మీ బాడీ లాంగ్వేజ్, మీరు చెప్పలేని విషయాలు కూడా మేము కనుక్కొని వాటికి ఆన్సర్లు ఇస్తాం. ఒకసారి మమ్మల్ని కలిస్తే తెలుసు. ఇప్పుడు ఇదే చూడండి, మనం ఏదైనా డాక్టర్ దగ్గర పోవాలంటే పక్కన వాళ్ళనో ఎవరినో తెలిసిన వాళ్ళని రిఫరెన్స్ అడుగుతాం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనేసి. బాబాల దగ్గరికి ఎలా వెళ్తారు? అందరు తెలవమనుకుంటూ పోతారు, మేము ఈ బాబా దగ్గరికి వెళ్ళొచ్చాము, ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చాము అని చెప్పేస్తారు, బాగానే ఉంది.
మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు చెప్పరు. మా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాం. మేము ఒకవేళ మా దగ్గరకు వచ్చారనుకోండి, బయటికి వెళ్ళి నేను ఇలా సైకాలజిస్ట్ని కలిసి వచ్చాను, నా థాట్ ప్రాసెస్ ఇంత భయంకరంగా ఉండే, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను నేను అని ఎవ్వరూ చెప్పరు. అమ్మో నువ్వు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావు అంటే నీకు ఏమైందిరా అంటారు. ఏమైందని వెళ్ళావు అక్కడికని అదే ధోరణి ఉంది ఇప్పుడు సమాజం. ఫిజికల్ ఇష్యూస్ ఎలానో సైకలాజికల్ ఇష్యూస్ కూడా సేమ్. ఇవి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి ఇవి, కానీ అదే ఆలోచించరు. ఫిజికల్ ఇష్యూస్ అంటే డైరెక్ట్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, ఇంకా ఎన్ని టెస్ట్లు అంటే అన్ని టెస్ట్లు చేపిస్తారు, అది ఓకే. కానీ దానికి రీజన్ ఇంటర్ కనెక్టెడ్గా ఇది కూడా ఉంది కదా, మరి దీని మీద కూడా కొంత వర్క్ చేద్దాము అన్నది ఉండదు. అది వచ్చింది ప్రాబ్లం. అందుకే ఈ బిహేవియర్ ఇంత టూ మచ్ తయారవ్వడానికి కారణం ఇదే. అంటే మీరు అన్నట్టుగానే ఇంత క్రిమినల్గా తయారైపోవడానికి మైండ్ సెట్ మీద కంట్రోల్ లేకపోవడమే అంటారా? ఉండదు కదా, ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకు కొన్ని థాట్స్ వచ్చినప్పుడు మనం ఎవరితోనైనా షేర్ చేసుకుంటే అందులో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది, వాళ్ళు చెప్పకపోయినా మనం షేర్ చేస్తుంటే మనకే తెలుస్తుంది. కానీ మీరు ఎవరికి షేర్ చేస్తలేరు, ఎంతసేపు గెయిన్ చేస్తున్నారు. గూగుల్ నుంచి, యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి గెయిన్ చేస్తున్నారు. అది బయటికి పోవట్లేదు, బయటికి పోవాలి కదా. ఇప్పుడు మనం తిన్నామంటే అది బయటికి పోవాలి, పోకపోతే ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. థాట్స్ కూడా వస్తున్నాయి, రకరకాల థాట్స్ వస్తున్నాయి, కానీ అవి బయటికి పోవట్లే. అంటే అనుమానం వచ్చింది అతనికి, అనుమానం రావడంతో టార్గెటింగ్ ఆ టైంలో పాప కనబడింది, పాపని చంపేయాలని థింక్ చేశారు. అంటే పిల్లలు కదా అనే అది కూడా ఆ మనస్తత్వం లేదు, ఆలోచన శక్తి లేదు, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా లేదని అంటారా? అంటే పిల్లలు కూడా టార్గెట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా. పిల్లలు అన్న థాట్ రాకపోయినా కూడా అది ఓన్ హౌస్ ఏం కాదు కదా, రెంటెడ్ హౌసే, వెకేట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళొచ్చు కదా. నీకు అంతగా డౌట్ ఉంటే, అంటే ఈ ఆలోచన రావడానికి ఆ మైండ్లో కొంచెం గ్యాప్ ఉండాలి. ఎక్కడుంది? లేదు. ఫుల్ నెగిటివ్నే ఎక్స్టెండ్ చేస్తుండ్రు, కానీ పాజిటివ్ని కొంచెం ఒక 20% ఉంది కదా, ఆ 20%ని పెంచుదాము అన్న ఆలోచన లేదు. వీళ్ళు ఖాళీ చేయొచ్చు, లేకపోతే వాళ్ళనైనా ఖాళీ చేయించండి అనేసి రిక్వెస్ట్ చేయొచ్చు. ఇన్ని ఆల్టర్నేట్స్ ఉన్నాయి కదా, ఈ ఆల్టర్నేట్స్ రావాలంటే మన బుర్ర ఖాళీగా ఉండాలి ముందు. టోటల్గా మేడం ఒక విషయం చెప్పండి, కుకట్పల్లి ఇన్సిడెంట్ ద్వారా అంటే తల్లిదండ్రులే కానీ మామూలుగా నైబర్సే కానీ మనం చాలా మీడియా వాళ్ళు వెళ్ళి పక్కన ఉన్నటువంటి నైబర్స్ని రెసిడెన్షియల్ వాళ్ళందరితో మాట్లాడారు, ఏం జరిగింది ఏంటి అన్నాడు. వాళ్ళు చెప్పారు కొన్ని మాటలు, ఆ పాప అరిచింది, మేము విన్నాము, మేము వచ్చేలోపే పాప చనిపోయింది, ఇంట్లో ఎవరు లేరు, వాళ్ళ నాన్న వచ్చారు బాక్స్ ఇవ్వడం కోసం, కొన్ని సంఘటనలు చెప్తున్నారు. అంటే మామూలుగా ప్రజెంట్ సొసైటీలో అసలు పక్కన ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏమైనా గొడవ అవుతుందా అంటే కూడా దాన్ని వచ్చి చూసే అది లేదు. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మనకి చెవులు కళ్ళు అన్నీ తెరిచి ఉండేది, వెళ్ళేవాళ్ళం, అరిచిందంటే ఏమడే వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడేంటి, చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని టీవీలు చూడడము, యూట్యూబ్లు చూడడము, ఇవే అవుతున్నాయి కదా, ఇంకెక్కడ వినబడుతుంది? వినబడ్డా కూడా ఏమోలే అలా అనిపించిందేమో నాకు అనే చాలా మంది ఆగిపోతున్నారు. అంతకుముందు ఇన్ని సీసీటీవీ కెమెరాలు లేవు, కానీ ఏ ఇంటికి ఎవరు ఎప్పుడు వచ్చిపోతున్నారో తెలిసేది. ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ప్రతి చోట ఉంటున్నాయి, అయినా ఇన్ని నేరాలు జరుగుతున్నాయి, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. అందుకు ఎవరు పట్టించుకోవట్లేదు. పోనీ మనం ఇంతగానే చెప్పేసి అరే మీరు అవి బంద్ చేసి కాస్త, మనం బస్సులో వెళ్తున్నప్పుడు, బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళ విషయాలు అన్నీ తెలుసుకునే వాళ్ళం, వాళ్ళు ఏం జాబ్ చేస్తారు, ఎక్కడ ఉంటారు ఏంటి. ఇప్పుడు అలా ఒక్కరైనా ధైర్యంగా చెప్పగలుగుతారా? చెప్పలేము. అదే సొసైటీలో బతుకుతున్నాం కదా. మరి ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరు చేంజ్ అయ్యారు. అది ఒక్కరిది అని కాదు, ప్రతి ఒక్కరు చేంజ్ అయ్యారు, ప్రతి ఒక్కరిది అదే థాట్ ప్రాసెస్ నడుస్తుంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటారా? అంటే ప్రతి దానికి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నువ్వు పాజిటివ్ తీసుకుంటే బాగుంటుంది, నెగిటివ్ తీసుకొని దాని మీద నేరం వేస్తే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇలా అవుతుంది అంటే, ఆ సోషల్ మీడియాతో చాలా మంచి పనులు కూడా అవుతున్నాయి కదా. మరి వాటి సంగతి ఏంటి? అవి ఎలా జరగాలి కదా. అంటే చూసే దాంట్లో మనం చాలా వరకు మంచి ఉంటుంది, కానీ మంచిని వదిలేసి ఎక్కువ చెడుని చూస్తున్నాం. మనకి అదే కావాలి. మనకి ఒక 100 కామెంట్స్ వచ్చాయనుకోండి, ఒకటే నెగిటివ్ కామెంట్ ఉంటే ఒకటి ఎందుకు వచ్చింది, అది ఇన్ని పాజిటివ్ వచ్చినప్పుడు ఒక్కటి నెగిటివ్ ఎందుకు వచ్చింది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. 99 పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి కదా, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా. అది థ్యాంక్ యూ మ్యామ్. ఓకే రైట్.